ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ కి చేరుకున్నారు. 2030 లోపల మీకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు మీ పాఠశాలలో, మీ చదువుకున్నటువంటి పాఠశాలలోనే మీకు అవార్డు సెరమనీ కండక్ట్ చేస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి మూమెంట్. అందరూ కూడా కూర్చున్నారు. అక్కడ ఏడి లోపల మీ గురించి ప్రజెంట్ చేస్తున్నారు. మీ యొక్క లైఫ్ స్టోరీని చెప్తున్నారు. ఆ టైం లోపల మీ కళ్ళ లోపల నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నోసార్లు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. కానీ అన్ని వేళలా మిమ్మల్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అమ్మా నాన్న. అమ్మా నాన్న గుర్తుకు రాగానే మీ కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్, మన మదర్ ఎవరైతే ఉన్నారో, అమ్మ 9 నెలలు తన గర్భగుడిలో మోసే సమయం లోపల ఎంతటి పెయిన్ అనుభవించిందో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్. ఈరోజు అమ్మని చాలా సార్లు అవమానిస్తూ ఉంటాం, కానీ తను మోసే సమయం లోపల ఎంత పెయిన్ భరించింది అని అంటే ప్రతి క్షణం అనుక్షణం అనుక్షణం తను అడుగు తీసి అడుగు వేయాలి అంటే భారమే మారింది. 104 డిగ్రీల టెంపరేచర్తో తను ప్రతి క్షణం కూడా బాధపడుతూ ఉంది. ఏది తిన్నా వామిట్ చేసుకుంటూ ఉంది, తను వాంతులు చేసుకుంటూ ఉంది. తను ఆ క్షణం లోపల కనీసం నీరసంగా ఉంది, ఎటువైపు వెళ్తుందో తెలియదు. కానీ ఒకటే ఒకటి అనుకుంటుంది, భగవంతుని దగ్గరికి వెళ్ళేసి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక్కటే మాట చెప్తుంది, డాక్టర్ గారు నాకేమైపోయినా